నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఇన్నోవిజన్ టెక్నాలజీస్ అనే సెంటర్ దగ్గర ఉన్నాం. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని కూడా ధర్నాలు చేశారు, ముట్టడిలు కూడా చేశారు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు పొంతనం వాళ్ళే నెగ్గించుకున్నట్టు వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అయితే నిన్నటి నుండి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు రెండో రోజు కూడా ఇక్కడ సెంటర్లో నిన్నైతే ఒకటే షిఫ్ట్ జరిగింది, అయితే 9:30 నుండి 11:30 వరకు. ఈరోజు రెండు షిఫ్ట్లు నడుస్తున్నాయి. ఏదైతే చూసుకుంటే పొద్దున 9 నుండి 11:30కి ఒక షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ ఒకటి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎగ్జామ్. ఇంకోటి మధ్యాహ్నం 12:30 నుండి 12:30కి స్టార్ట్ అయ్యి 2 నుండి 4:30 వరకు కూడా సెకండ్ షిఫ్ట్ ఉండబోతుంది. సో ఏదైతే చూసుకుంటే దగ్గర అభ్యర్థులు కూడా 11,000 చిల్లర పోస్టులకి దగ్గర 2,70,000 మంది అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు లోపల ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. మరి చూద్దాం, ఇక్కడ కూడా సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన అభ్యర్థులు కూడా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ కోసం కూడా. మరొకసారి మాట్లాడదాం వాళ్ళతో, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి లోపల ఎగ్జామ్ కూడా నడుస్తుంది. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు ఎలా రాశారు ఏందని వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అయితే చూసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, అభ్యర్థులు కూడా బయటకు వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ పేపర్ ఎట్లా వచ్చింది, ఏంది ఎట్లా రాశారని. సిస్టర్ ఎట్లా ఉంది పేపర్, ఎట్లా ఉంది, ఎట్లా రాశారు? పేపర్ అయితే ఉంది, బట్ ప్రిపరేషన్కి ఎక్కువ కొంచెం హాలిడేస్ ఇచ్చుంటే కొంచెం ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో కొంచెం అన్నా బెటర్ అయ్యేదని మా ఉద్దేశం. సో ఎవరికి కూడా ఇంత తొందరగా అటెండ్ చేయడం అనేది ఎవరికి కూడా ఇష్టం లేదు. సో ఎగ్జామ్ అయితే కొంచెం కష్టంగానే ఉండేది, ఎందుకంటే ఇవ్వాల్సిన టైం అయితే అసలు ఇవ్వలేదు. సో అండ్ పోస్ట్పోన్ చేస్తామని ఎంతమంది ఎంత ర్యాలీలు చేసి ఎంత చేసినా కానీ మొత్తం ఏంటంటే స్టూడెంట్స్ ఏదో మిస్టేక్ చేసినట్టుగా వాళ్ళని కొట్టి స్టేషన్ లేయడం అలాంటిది కూడా జరిగింది. సో గవర్నమెంట్ మన కోసం వర్క్ చేస్తున్నాం, మనం వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం. మాత్రం 80% నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ వల్ల నిరుద్యోగులకు మాత్రం ఎటువంటి అయితే లేదు. సో పేపర్ ఎట్లా వచ్చింది, మరి పేపర్ ఎట్లా వచ్చింది, మీరు ప్రిపేర్ అయిన దానికంటే సాటిస్ఫై అయ్యారు? సాటిస్ఫై అయితే అవ్వలేదు భయ్య. సో ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది, బట్ దెర్ ఈస్ నో టైం. ఓకేనా. సో ఇంకోటి మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పినారు, కానీ పోస్టులు ఏమో ఒక 11,000 పోస్టులు వేసారు. మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇస్తా అంటున్నారు కదా. మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికే మాకు ఒక గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చింది, అండ్ కేసీఆర్ తాత వేస్తున్నాడు, ఆయన కూడా వేయలేదు. సో మళ్ళీ డిఎస్సి వేస్తారు అన్నదంటే అదొక గుడ్డి నమ్మకం అనమాట. సో మళ్ళీ మనం ఎలా అయితే వాళ్ళని గెలిపించుకుంటున్నామో మళ్ళీ మన గోతిలో మనం పడ్డట్టు. వాళ్ళు డిఎస్సి వేస్తా అంటే నమ్మడం అనమాట. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలన్నారు, కానీ అటు చూసుకుంటే గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఇది పెద్ద కుంభకోణం కదా, సో దట్స్ వై చేయలేదేమో. సో పేపర్ అయితే వచ్చింది, బట్ ఇంకొంచెం ప్రిపరేషన్ ఉంటే బాగుండు అనిపించింది, బట్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మేడం ఎట్లా ఉంది పేపర్, ఎట్లా వచ్చింది మరి? టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే ఏం రాలేవన్న, చదివిన ఏం రాలేవు, అసలు టైం సరిపోలేదు. టెట్ తర్వాత టైం ఇవ్వలేడు మనకు చదవడానికి. పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి కొన్ని రోజుల నుండి పోరాడారు, కానీ పోస్ట్ పోన్ చేయలేదు. మరి సో మీకు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్లో ఎట్లా అనిపించింది? ఏం బాగాలేదన్న. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి? చదివింది ఏం లేదు అసలు, ఇక్కడ పేపర్లో ఏం లేదు, చదివింది ఏమీ లేదు అసలు. అన్ సిలబసే ఇచ్చిండు, మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి ఏం ఎలాంటి సిలబస్ లేదు. సో మీరు ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి? 2 months నుండి. అంటే గత 10 సంవత్సరాల నుండి డిఎస్సి అనేది పడలేదు, ఇప్పుడు పడ్డది, అయినా కూడా మీరు ఇప్పుడు సరిగా రాలేదు అంటున్నారు. టైం లేదు అసలు, చదవాలనుకున్నాం, టెట్ తర్వాత టైం ఇవ్వలేడు అసలు. ప్రభుత్వం మీకు అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది చాలా. చెప్పండి మేడం, మీకు పేపర్ ఎట్లా అనిపించింది, ఎట్లా రాశారు? పేపర్ అయితే ఓరియంటల్ మొత్తంగా చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్ మెథడ్లో కొన్ని ఇచ్చాడు, కొన్ని ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇవ్వడం అనేసి వచ్చింది. అక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ టైం లేదు అసలు. టెట్కు దీనికి కంపల్సరీ మనకు 3 months అన్న గ్యాప్ ఉంటే ఎలా అయినా మనం దాన్ని రీచ్ టైం ఉండుంటే ఇంకా బాగా రాసేవాళ్ళం, ఖచ్చితంగా బాగా రాసేవాళ్ళం. కంపల్సరీ టైం లేకనే కొంచెం ప్రిపరేషన్కి చాలా ఇబ్బంది అయ్యిందండి. కొన్ని 2-3 నెలల నుండి కూడా పోరాడుతున్నారు, పోస్ట్ పోన్ చేయండి, మాకు పోస్టులు వద్దు, మాకు పోస్ట్ పోన్ చేస్తే మేము ప్రిపేర్ అవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. సో ఏం చెప్తారు? ఈ విషయంలో అయితే ప్రభుత్వం కొంచెం ఆలోచించాల్సి ఉండేది, కాకపోతే ఈ విషయంలో నిర్లక్ష్యం చేసింది. కొంచెం టైం ఇస్తే, అందులోనూ చాలా ఇయర్స్ నుంచి చదువుకున్న వాళ్ళైతే ఈ ఎగ్జామ్లో గెయిన్ అవుతారండి. ఇప్పుడు అన్నీ చూసుకొని మనం ఈ 6 monthsలో అన్నీ చూసుకుందాము అని అంటే వాళ్ళకి సెట్ అయ్యేది. 1 month, within 1 monthలో అంటే కొంచెం ప్రాబ్లం. ఎలా అయినా ప్రతి మ్యారీడ్ వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది, లేడీస్కి అందరికీ చూసుకోవాలని ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఇదే ఫస్ట్ టైం రాయడం, ఇంతకుముందు కూడా ఇంతకుముందు రాశానండి, 2018లో రాశాను.
ఈ 10 సంవత్సరాల్లో డిఎస్సి అయితే పడలేదు. ఇంకా ఆ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోలేదు. కనీసం ఇందులోనైనా న్యాయం జరుగుతుందని ఆలోచించుకొని చదవడం స్టార్ట్ చేస్తే దీంట్లో కూడా టైం ఇవ్వలేదు. కొంచెం టైం ఇచ్చింటే మేము రీచ్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది. మొత్తంగా చూస్తే కొంచెం ప్రిపరేషన్కి కొద్దిగా టైం అయితే దొరికేది ఉండే మెయిన్ రీజన్. థ్యాంక్ యూ. ఎట్లా వచ్చిందండి పేపర్? ఎగ్జామ్ రాశారు కదా, సో మీరు ప్రిపేర్ అయిన దానికి అంటే అక్కడ అనుకున్నట్టు వచ్చిందా పేపర్? అనుకుంటున్నట్టు అంటే నేనైతే ప్రిపేర్ అవ్వలేదన్నా, నాకు తెలియదు. నేను బేసిక్గా చదివినా, జస్ట్ ఇప్పుడే నేను కాంపిటీషన్లోకి ఎంటర్ అయినా. నాకు తెలియదు అన్న, నాకు టెట్లో కూడా తక్కువ మార్క్స్ ఉన్నాయి. నాకు టెట్ కూడా క్వాలిఫై అంటే మరీ ఎబో మార్క్స్ అయితే రాలేదు. నాది నల్గొండ డిస్టిక్, ఎక్కువ అయితే రాలేదు. నేను కాంపిటీషన్లో ఇప్పుడిప్పుడే ఉన్నా, వితౌట్ కోచింగ్ సెంటర్లు అవేమీ లేదు. టెట్ రాసిన తర్వాత తక్కువ టైం వచ్చింది నాకైతే. సో మీరు ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు దీనికి? 6 months అన్న టెట్ కోసం. మరి అంటే మీరు పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పేసి కూడా కొన్ని రోజుల నుండి ధర్నాలు చేశారు మీ ఆస్పిరెంట్స్ అందరు, కానీ పోస్ట్ పోన్ కాలేదు. సో ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది అనుకోవచ్చా? అవునన్నా, చేసింది కదన్నా. పోస్ట్ పోన్ చేయకపోతే అన్యాయం అయిపోయినట్టే కదా. చదివిన వాళ్ళకి బెనిఫిట్. 18 నుంచి 18లో ఒకసారి వేసారు, వాళ్ళు రాశారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు డెప్త్గా చదువుతారు. వాళ్ళు ఎట్లా చేసినా ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వచ్చిన పేపర్ని బట్టి వాళ్ళు అవుతారు. కానీ మేము ఈజీగా వచ్చిన బేసిక్ ఇచ్చినా మేము అవ్వలేము కదన్నా. మేము పేపర్ ఎట్లా వచ్చింది మరి? పేపర్ అయితే ఈజీ అంటుర్రు అన్న, తెలియదు, నేనైతే చదవలేదు. ఈజీ పర్లేదు, అంటే మరీ హార్డ్ రాలేదు, మరీ ఈజీ రాలేదు, ఒక లెవెల్లో వచ్చేసింది పేపర్. ఇట్లా కొంతమంది ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సెంటర్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మరి ఏ టైంకి ఎగ్జామ్ పెడుతున్నారు, ఎట్లా ఉంటాయి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అలా. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ ఏ టైంకి ఎగ్జామ్ పెడుతున్నారు, ఎన్ని షిఫ్ట్లు నడుస్తున్నాయి డైలీ? సార్ 2 shifts అవుతున్నాయి రోజు. మార్నింగ్ 7:30 నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. 9 o'clock ఎగ్జామ్, 11:30కి అయిపోతుంది ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ 2 o'clock, 12:30 నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. 4:30కి అయిపోతుంది. సో ఈ సెంటర్లో ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, అంటే ఎంతమంది అభ్యర్థులు? మ్యాక్సిమం 120-130 వస్తున్నారు ఎవ్రీ షిఫ్ట్కి. సో ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు అన్నట్టు? ఇన్స్ట్రక్షన్స్ అంటే లోపల సెక్యూరిటీ బాగానే ఉంటుంది అన్న, బయోమెట్రిక్ అది ప్రాసెస్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇబ్బంది ఏం లేదన్న, ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు దాకా. సో ఇది స్టూడెంట్స్ ఏదైతే చూసుకుంటే వాళ్ళకి టైం ఇచ్చుంటే మేము మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసే వాళ్ళం. పేపర్ ఈజీగానే వచ్చిందని అంటున్నారు, కానీ కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, కొన్ని చదివినవి వచ్చినాయి. కానీ కొంచెం టైం ఇచ్చుంటే మాకు ప్రిపేర్ అయ్యి మంచిగా రాసే వాళ్ళం. ఏదైతే చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా డిఎస్సి అనేది నోటిఫికేషనే లేదు. అది వచ్చిన నోటిఫికేషన్లో కూడా మాకు టైం సరిపోలేదు. అటు టెట్ కానీ అటు గ్రూప్స్ కానీ ఇవన్నీ రాసుకుంటూ దీన్ని రాయడానికి మాకు టైం సరిపోలేదు. ప్రభుత్వానికి ఎంత మొరబెట్టుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రభుత్వం మాకు అన్యాయమే చేసిందని కూడా ప్రధానంగా ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. సో ఇందాక మీరు కూడా విన్నారు కదా వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే. రైట్.